ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని బీఆర్కే భవన్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, చెప్పండి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 40% ఓటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఉదయ్? నిక్కత్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా కొంత మెల్లమెల్లగా పోలింగ్ జరిగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత 10% మేరకు కూడా పెరిగినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 40.20% కూడా పెరిగి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి కూడా ఓటు హక్కును కుంటున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది అధికారులు కూడా అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ క్రాస్ ఓటింగ్ జరిగే విధంగా కూడా జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కూడా వినతి పత్రం సమర్పించి ఎవరైతే నాన్ లోకల్ వ్యక్తులు ఉన్నారో వారిని వెంటనే బయటకు పంపించాలని చెప్పేసి వారు ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని కూడా సీఓని కూడా కోరడం జరిగింది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే నాన్ లోకల్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేశామని చెప్పేసి ఎన్నికల కమిషన్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని డివిజన్లలో కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఓటు వేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఓటర్లు ఓటు వేయకుండానే వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మేము ఎన్నోసార్లు ఓటు వేసాము, ఈసారి మాత్రం మేము రాకుండానే మా ఓట్లు పడ్డాయని చెప్పేసి కొంతమంది ఓటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది బెదిరింపులకు కూడా పాల్పడినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నాయకులపైన కూడా కేసులు వేసి బయటకు పంపించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోపక్క కూడా ఏదైతే బీఆర్ఎస్ ఏజెంట్లను కూడా కొంత భయభ్రాంతులకు కూడా గురి చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏజెంట్లను కూడా వారి ఏదైతే ఓటర్స్ లిస్ట్ చీటీలను కూడా వారు తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఎన్నికల అధికారులు చూసి చూడనట్టు కూడా వివరించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అభ్యర్థిపై పూర్తి నిర్లక్ష్యంగా వివరిస్తూ అటు ప్రభుత్వంపై వన్ సైడ్ వెళ్ళే చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కూడా కొంత ఆవేదనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎక్కడైతే నాన్ లోకల్ ఉన్నారో వారంతా కూడా వచ్చి డైరెక్ట్ బూత్ల దగ్గరనే మాకు కాంగ్రెస్కి ఓటేయండి, కాంగ్రెస్కి గెలిపించండి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వారు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే అనేక మందిని భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల కూడా రిగ్గింగ్ నడుస్తున్న సమాచారం కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా షేక్పేట్లో ఇప్పటికే అటు ఎంఐఎం నాయకులు కూడా కొంత ఏజెంట్ల దగ్గర ఎవరెవరైతే ఉన్నారో వారిని పంపించి వేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఏదైతే మీడియా వాళ్ళు కూడా ఏదైతే షూట్ చేస్తున్న సమయంలో కూడా వారి కెమెరాలను కూడా షూట్ చేయొద్దని చెప్పేసి కొంత ఆదేశాలు కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎవరైతే స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు వస్తున్న నేపథ్యంలో వారిని కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితిగా కనిపిస్తోంది. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మాత్రం మీకు పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పేసి కొంతమందిని బెదిరించినట్లు కూడా మనకు తెలుస్తోంది. మరోపక్క కూడా ఇలా బెదిరించడం ఏంటి అని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులగిన ఓటు వేయకపోతే వారికి పింఛన్ క్యాన్సిల్ చేస్తామనే బ్లాక్మెయిలింగ్ మాటలు కూడా మాట్లాడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క కూడా కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోడ్ను నిబంధనలను ఉల్లంఘించకుండా ఎన్నికల నిబంధనలను కూడా వారు తుంగలో తొక్కుతున్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. మరోపక్క కూడా ఏకంగా అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉంటూ కాంగ్రెస్కి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి వాళ్ళు ఆ ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా నాన్ లోకల్ వ్యక్తులు ఇక్కడ ఉండటం ఏంది, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే అడుగుతున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా బెదిరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చి సీఈఓ సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అనేక మంది కూడా నాన్ లోకల్ వ్యక్తులు ఇక్కడ ఉన్నారో వారిని వెంటనే పంపించే సాగేలా చూడాలని చెప్పేసి వారు సీఓ సుదర్శన్ రెడ్డిని కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించిన ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఇప్పటికే కొంతమందిపై కేసులు కూడా చేశాము, ఇక అలాంటివి రిపీట్ కాకుండా చేస్తామని చెప్పేసి వారు చెప్పినప్పటికీ
కేవలం కేసులపై వేసి వాళ్ళని పంపించేస్తాం కాదు, వాళ్ళపై పూర్తి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మీడియాపై కొన్ని ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కూడా మనం చూస్తాం. జూబ్లీహిల్స్ పోలింగ్ నేపథ్యంలో కూడా సాయంత్రం వరకు పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి కొంత భయానకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏజెంట్ల దగ్గర ఎక్కడ ఉండకుండా దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ పైనే అధికారులు మొగ్గు చూపుతున్నారు, ఇతర పార్టీ నాయకులను మాత్రం దూరం పంపించేస్తున్నారని పరిస్థితి కనిపిస్తుంది. నిఖత్, ఉదయ్ చెప్పండి, అంటే కాంగ్రెస్ నేతలు ఇంత అరాచకాలు సృష్టిస్తున్నా పోలీసులు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? అదేవిధంగా కాంగ్రెస్ గూండాలను ఈసీ ఎందుకు అడ్డుకోవడం లేదంటారు ఉదయ్? కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేస్తున్న ప్రచారానికి కూడా పోలీసులు కూడా ఒత్తాసు పలుకుతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వారిది కాబట్టి వారు ఎలా చెప్తే అలా నడుచుకోవాలనే విధంగా కూడా వారు ప్రవర్తిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు బూతుల దగ్గరకు వచ్చి ఏజెంట్లకు బెదిరింపులకు పాల్పడుతున్నా కూడా వారిని కనీసం యాక్షన్ తీసుకోకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేవలం ప్రతిపక్ష పార్టీల వైపే కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని అక్కడ నుంచి పంపించేయడం, అలాంటి పరిస్థితులు కూడా ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. మరోపక్క కూడా ఒక్క సైడ్ ఒత్తాసు పలకడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ ఇది ఇక్కడ ఏం జరగలేదు, మీరే కావాలని అల్లర్లు చేస్తున్నారని చెప్పేసి వారిపైనే రివర్స్ కేసులు రాయడం, రివర్స్ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే అసహనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఎక్కడికక్కడ ఏజెంట్ బూత్ల దగ్గర కూడా ఏజెంట్లను అక్కడ నుంచి వేసే దిశగా కూడా అక్కడ అధికారులు కూడా కొంత ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా కొంత అత్యుత్సాహం కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏజెంట్ల దగ్గర కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారులు ఒత్తాసు పలుకుతూ వారిపైనే ఓటు పడే విధంగా కూడా జరుగుతుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత మెల్లమెల్లగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎక్కడైనా రిగ్గింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి ఎక్కడ రిగ్గింగ్ జరగకుండా, ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. అధికారులు మాత్రం వీరి వైపే వన్ సైడ్ వీరి వైపే చూస్తూ వీరిని దూరం పంపించే దిశ కూడా వారు అధికారులు యంత్రాంగం కూడా కదులుతుందని కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క కూడా గంటకు పోలింగ్ పెరుగుతున్న నేపథ్యంలో అటు ఎక్కడ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. నిఖత్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.